వీళ్ళు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం, ఒక్క పెన్ స్ట్రోక్ తోటి 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, మేము ఇంటింటికో నౌకరిస్తాం, ఇవన్నీ చెప్పి తెరలు చేసి ఈ రోజు వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ ఇయ్యని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు ఎక్కడిది అని మేము అడుగుతున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముద్రా పథకం కింద ఈ తెలంగాణకు 50 లక్షల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 42,302 కోట్ల రూపాయలను ఇచ్చింది. ₹1 ₹2 కాదు, 42,932 కోట్ల రూపాయలు. చదువుకున్నటువంటి యువతీ యువకులకు ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇన్ని వేల కోట్ల రూపాయలను ముద్రా లోన్ కింద ఇచ్చినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా యువతను తయారు చేయాలని ఈ రోజు వరకు ఒక్క స్కీమ్ పెట్టిందా? ఉపాధి కార్యక్రమం కింద ఏదైనా ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒక్క పథకం పెట్టిందా? ఇవాళ మీకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి హక్కు ఎక్కడిది అని మేము అడుగుతున్నాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ₹1 ₹2 కాదు, దాదాపుగా లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్నటువంటి డబ్బే కాకుండా ఇంకా బాధ్యతతోటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కోసం ఖర్చు పెడుతుంది. వీటితో పాటు దాదాపుగా ప్రతి ఇంటికి కూడా ఇవాళ మహిళల గౌరవం ముఖ్యమో అని చెప్పి 30 లక్షల పైగా మరుగుదొడ్లను ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా మహిళలు బయటికి పోవద్దు అని చెప్పి బాధ్యతతోటి కట్టించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క స్కూల్ ఉంటే దగ్గర 300-350 మంది ఆడపిల్లలను చదువుకుంటుంటే కూడా ఒకే ఒక్క టాయిలెట్ పెట్టి కనీసం ఆ టాయిలెట్లకు డోర్లు లేకపోతే వాళ్ళు చున్నీలు అడ్డం కట్టుకొని పోయి ఇవాళ ఆడపిల్లల గౌరవాన్ని మంటగలుపుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి హక్కున్నదా అని మేము అడుగుతున్నాం. వీళ్ళకు తెలవాలి నిజంగా బాధ అంటే అసెంబ్లీలో ఉంటారు కదా 119 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళందరికీ కలిపి ఒక్కటే టాయిలెట్ పెడితే తెలుస్తుంది. ఇవాళ ఆడపిల్లలు ఎంత బాధపడుతున్నారు, బళ్ళల్లా, దావకాన్లల్లా, బస్టాండ్లల్లా ఎక్కడికన్నా పోతే కనీసం వాళ్ళ గౌరవం కాపాడుకోవడానికి ఒక మరుగుదొడ్డి కూడా లేకపోతే ఇవాళ దాన్ని కదా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఇన్ని లక్షల మరుగుదొడ్లను దాదాపు 30 లక్షల మరుగుదొడ్లను తెలంగాణ రాష్ట్రంలో కేటాయించింది. గత 7 ఏళ్లలో బొగ్గు రాయల్టీ కింద తెలంగాణకు 11,506 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దాంతో పాటుగా ఆయుష్మాన్ భారత్ కింద 309 కోట్ల రూపాయలను కేటాయించింది. కేసీఆర్ సిద్దిపేటల సగర్వంగా ప్రారంభించుకొని మేమే పెడతానం అన్ని యూనివర్సిటీలు అని చెప్పి హార్టికల్చర్ యూనివర్సిటీ స్టార్ట్ చేసిండ్రు కదా, దానికి కూడా ఇప్పటి వరకు 135 కోట్లు కేటాయించింది. వీళ్ళు కేటాయించాల్సినటువంటి రూపాయలు ఏమన్నా ఉంటే ఎక్కడ కేటాయించారు? అది ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, వీళ్ళు చేయరు. కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పరు, మళ్ళదంతా వాళ్ళ ఖాతాలనే వేసుకుంటారు. దాంతోపాటు ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద దాదాపుగా 1170 కోట్లతోటి గురుకుల పాఠశాలలు, కామన్ సర్వీస్ సెంటర్లు, వసతి గృహాలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బులిచ్చి కేటాయించింది. ఇవి గాక ఇవాళ ధాన్యం సేకరణ విషయంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రైతులు పండిస్తున్నటువంటి ప్రతి బియ్యపు గింజను కావచ్చు, మిర్చి ధరలు కూడా పెరుగుతున్నాయి అంటే దానికి కారణం కావచ్చు. ఇదంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పరిపాలన, వారి పరిపాలన దక్షత, ప్రజల పట్ల ప్రేమ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సకాలంలో అన్ని సౌకర్యాలు అనేటువంటి ఒక బాధ్యతతోటి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేటీఆర్ గారికి, వాళ్ళ మంత్రివర్గానికి, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు మీకు చిత్తశుద్ధి ఉంటే మేము బహిరంగ సవాల్ చేస్తున్నాం. మేము బరాబర్ లెక్కలు చెప్పినాం. ఇప్పుడు ఇంతకంటే డీటెయిల్గా కూడా చెప్తాం, ప్రతిదీ చెప్తాం. మీకు ధైర్యం ఉంటే రండి. మీరు ఏ చౌరస్తాకు వచ్చినా మాకు అభ్యంతరం లేదు, ఏ టైంకి వచ్చినా మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు అసలు విషయాలు పక్కకు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, ఇవాళ కూడా ఇందాకనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు సవాల్ చేసినారట. మా రామన్న గారు సవాల్ చేస్తే మీరు ఎన్ని పైసలు ఖర్చు పెట్టిరో చెప్పాలని చెప్తే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని చెప్తే బీజేపీ వాళ్ళు రెస్పాండ్ అయితే లేరు అని. రండి ఎక్కడ కూర్చుందామో. రెస్పాండ్ అవ్వలేకనో మాకు చాటగాకనో కాదు, మీకు చాటగాక, మీకు చెప్పలేక, మీ దగ్గర విషయం లేక
అవాకులు చెవాకులు పిచ్చికూతలు కూస్తే మేమెందుకు రెస్పాండ్ కావాలి అనుకుంటున్నాం. ఇవాళ సమాజం అంతా కూడా చూస్తుంది మీరు చేసేటటువంటి చిల్లర పనులు, మీరు చేస్తున్నటువంటి చిల్లర మాటలు ఎట్లున్నాయని. ఇవాళ మొత్తం జరుగుతుంది వాట్సాప్లల్లో వైరల్ అవ్వకుండా ఒక వాట్సాప్ మెసేజ్. ఇందాకనే మీడియా మిత్రులు కూడా దాని గురించే చర్చ పెట్టుకుంటున్నారు. తెలంగాణ అంతా కూడా చర్చ జరుగుతుంది. 7వ తరగతి సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక పరీక్షా పత్రంలో ఎమ్మెల్యేను ఎట్లా ఎన్నుకుంటారు అని ఒక ప్రశ్న ఇస్తే ఒక విద్యార్థి సమాధానం రాసిండు. ఏం రాసిండు? ఎమ్మెల్యే ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం ప్రతి అభ్యర్థి కూడా ఇల్లు తిరుగుతాడు. ఇంటికి వచ్చినప్పుడు ఓటర్లకు చీరలు ఇస్తారు, ఓటర్లకు డబ్బులు ఇస్తారు, ఓటర్లకు మందు బాటిల్ ఇస్తారు, ఓటర్లకు బిర్యానీలు ఇస్తారు. ఇవన్నీ తీసుకొని ఈ ఓటర్లు పోయి ఓటేస్తారు. ఎవరికి ఎక్కువ ఓటు వస్తే వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడతారు అని చెప్పి విద్యార్థులు రాస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎట్లా జరుగుతాయి అనేటువంటిది కళ్ళతో చూస్తున్నటువంటి విద్యార్థులు కాబట్టి వాళ్ళకు తెలిసినటువంటి నిజాన్ని, వాళ్ళు చూసినటువంటి నిజాన్ని మొత్తం పరీక్షా పత్రంలో సమాధానంగా రాశారు. అంటే తెలంగాణలో ఎంత విష సంస్కృతిని మీరు నాటుతున్నారు అని అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇదొక్కటే కాదు, ఇవాళ మీరు తిట్టే తిట్లు కూడా, మీరు మాట్లాడేటువంటి భాష కూడా, ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఇవాళ సమాజాన్ని మీరెంత విష వలయంగా మారుస్తున్నారు, ఒక విష సంస్కృతిని పంపిస్తున్నారు అనేటువంటిది. ఇట్లాంటి సంస్కారం లేని మీలాంటి నాయకుల వల్ల రేపటి తెలంగాణ సమాజం సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి మీ మాటలకు రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం మా పార్టీ అధ్యక్షుడికి లేదు. మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సంస్కారవంతులు. నిజంగా మీకు సంస్కారము, చిత్తశుద్ధి ఉంటే మేము ఇందాక చెప్పినట్టుగా ఎక్కడికి వస్తారో చర్చకు బరాబర్ రండి, మేము మాట్లాడతాం. అట్లనే మీరు కూడా పట్టుకొని రావాలా. తెలంగాణ రాష్ట్ర నిధులన్నీ కూడా ఏ జిల్లాకు ఎంత ఇస్తున్నామో బరాబర్ పట్టుకొని రావాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపున కేటీఆర్ గారిని, అట్లనే టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరపున మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ మహబూబ్ నగర్లో మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు చేస్తున్నటువంటి పాదయాత్రకు వస్తున్నటువంటి స్పందన అంటే ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, ప్రజల కన్నీళ్లు తెలుసుకోవాలి, ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవాలి. అసలు ఈ పథకాలు అనేవి ప్రజల దగ్గరికి పోతున్నాయా? మరి వాళ్ళ ప్రాజెక్టులు కట్టినాము మేము, దాదాపుగా 1 కోటి ఎకరాల మాగాని చేస్తున్నాము అని ప్రభుత్వం చెప్తుంది. మరి ఎక్కడ పంటలు పండుతున్నాయి? ఇవన్నీ చూడాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల దగ్గరికి మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు వెళ్తున్నప్పుడు వస్తున్నటువంటి స్పందన, దాన్ని చూసి ఓర్వలేని కేటీఆర్ గారు మీరన్నట్టుగా అంత అభద్రతా భావానికి లోనైండ్రు. వాళ్ళు ఏదో సర్వేలు చేయించుకుంటున్నారట, రోజుకో సర్వే, పూటకో సర్వే. ఎందుకంటే సర్వేల మీద బతుకుడు అలవాటైంది కదా. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులకు గౌరవం ఇయ్యరు, మీడియా సంస్థలకు గౌరవం ఇయ్యరు, ప్రజా సంఘాలకు గౌరవం ఇయ్యరు, ఎవరిని గలవడు. కాబట్టి సర్వే సంస్థలను, ఇంటెలిజెన్స్ వాళ్ళను, లేదంటే పోలీసు వాళ్ళను మాత్రమే నమ్ముకుంటాడు. కాబట్టి ఆ సర్వేలలో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయినరు. ఇవాళ అధికారం అనుభవించే స్థాయి నుంచి ఇవాళ అట్టడుగు స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ప్రజలు చీకొట్టేటటువంటి పరిస్థితి ఉంది అనేది వాళ్ళ సర్వేలలో వచ్చిందనేది మనకు మీడియా ద్వారా అంతటా తెలుస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్కి లోనయ్యే అంత అభద్రతా భావంతో మాట్లాడుండొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.